అందరికీ నమస్కారం అండి. ఇప్పుడు మనం లుంబిని పార్క్ దగ్గరికి అయితే వెళ్తున్నాం. సో అక్కడ మనకి బుద్ధుడి విగ్రహం కూడా ఉండేది కదా. సో అక్కడికి కూడా వెళ్ళిపోదాం మనం. సో దాని తర్వాత అన్నీ అక్కడే ఉంటాయి. సెక్రటరేట్ కానీ, లేదంటే అంబేద్కర్ స్టాట్యూ కానీ, అమరవీరుల స్తూపం, సో ఇవన్నీ అక్కడ ఉంటాయి. సో అవన్నీ అయితే మీకు అయితే ఇప్పుడు చూపిస్తాను. సో అయితే మనం బస్సులో వెళ్తున్నాం ఇప్పుడు. సో అక్కడికి వెళ్ళిన తర్వాత మొత్తం ఏమేమి ఉంటాయి అనేది అన్నీ చూపిస్తాం. సో మనం ఇప్పుడు కాచిగూడ వెళ్ళే బస్సు అయితే ఎక్కాం. సో ఇక్కడ మధ్యలో అయితే ఆపిద్ది, సెక్రటరేట్ దగ్గర అయితే ఆపిద్ది అనమాట. అక్కడికి కాచిగూడ వెళ్ళేటప్పుడు బస్కి అయితే వచ్చాం మనం. సో ఇక్కడ పక్కనే ఇక్కడ ఆపిద్ది అనమాట సెక్రటరేట్ ఇది. సో చూస్తున్నారు కదా, ఈ సెక్రటరేట్ దగ్గరే మనకైతే బస్సు ఆగిద్ది అనమాట. కాచిగూడ వెళ్ళే బస్సు అయితే మీరు ఎక్కండి ఒకవేళ రావాలనుకుంటే. సో అది కనిపిస్తుంది కదా, అది అమరవీరుల స్తూపం అనమాట. సో అది చాలామంది ఇప్పటి వరకు తెలంగాణ యాజిటేషన్ కోసం ఎవరైతే పాటుపడ్డారో చాలామంది చనిపోయారు కదా. సో వాళ్ళకి గుర్తుగా అయితే అది కట్టారనమాట. ఇది సెక్రటరేట్. సో ఇది కనిపిస్తుంది కదా, అది సెక్రటరేట్. దానికి రైట్ సైడ్ అంబేద్కర్ స్టాట్యూ కూడా ఉంటుంది. సో అది కూడా మీకు అయితే చూపిస్తాను కొంచెం ఆగిన తర్వాత. సో అయితే ఇది టంగుటూరు అంజయ్య గారి విగ్రహం అనమాట. సో అయితే ఈయన మనకి చీఫ్ మినిస్టర్ అంతకుముందు. సో ఆయనకి చిహ్నంగా ఇక్కడైతే ఆయన విగ్రహం అయితే పెట్టారు. సో దాని తర్వాత దీనికి పేరు కూడా ఆయన పేరు మీద పెట్టారనమాట. సో ఇది కనిపిస్తుంది కదా, సో ఇది అమరవీరుల స్తూపం. ఇప్పటి వరకు 369 మంది స్టూడెంట్స్ అయితే దీనికి చనిపోయారు. 1969లో తెలంగాణ యాజిటేషన్ జరిగినప్పుడు సో అక్కడ 369 స్టూడెంట్స్ చనిపోయారు కాబట్టి సో వాళ్ళకి గుర్తింపుగా అదైతే పెట్టారు. సో అయితే ఇది లుంబిని పార్క్ దగ్గరికి వచ్చాం మనం. సో ఇక్కడ లుంబిని పార్క్ లోపలికి వెళ్తానికి ఇక్కడైతే టికెట్లు తీసుకోవాలన్నమాట మనం. సో ఇది కనిపిస్తుంది కదా. సో పెద్దవాళ్ళకైతే 20 రూపాయలు, చిన్న పిల్లలకైతే 10 రూపీస్. ఇక్కడ రెండు చెకింగ్స్ అయితే ఉంటాయి. సో లోపలికి వచ్చిన తర్వాత మీరు సో ఇక్కడికి వచ్చిన తర్వాత ఇవన్నీ చిన్నపిల్లలు ఆడుకోవడానికి అయితే ఉండేది. ఇదిగోండి బోటింగ్ అనమాట ఇక్కడ. సో బోటింగ్కి స్పీడ్ బోట్కి అయితే 500 రూపాయలు. మనం అంత అవసరం లేదు కాబట్టి మనం బుద్ధ విజిట్ చేయాలి కాబట్టి 100 రూపీస్ టికెట్ తీసుకుందాం. సో దాని తర్వాత ఫ్యామిలీ బోటింగ్ అయితే 700 అనమాట. సో ఇక్కడ చూసారు కదా, మీకు కావాల్సిన స్నాక్స్ కూడా ఇటైతే దొరుకుతాయి మీకు. సో దీని తర్వాత మనం వెళ్ళిపోదాం. సో బుద్ధ స్టాట్యూ దగ్గరికి అయితే వెళ్దాం. సో అయితే ఇది 1994లో అయితే దీన్ని అయితే కన్స్ట్రక్ట్ చేశారనమాట. సో దీని తర్వాత దీనికి అంజయ్య లుంబిని పార్క్ అని చెప్పేసి దీనికైతే పేరు పెట్టడం జరిగింది. సో అక్కడ స్టాట్యూ చూశారు కదా ముందు. సో అది 2006లో అయితే మనకి ఆ స్టాట్యూ కూడా పెట్టడం జరిగింది. సో దాని తర్వాత ఇక్కడ మీకు తెలియాల్సింది ఏంటంటే, ఇక్కడ 2007 ఆగస్టు 25న ఇక్కడ ఒక బాంబ్ బ్లాస్ట్ జరిగిందండి. సో అప్పుడైతే ఒక 9 మెంబర్స్ ఏమో ఇక్కడ చనిపోయినట్టున్నారు. సో అయితే ఇది మొత్తం చూసుకుంటే 7 acres అండి. సో అయితే ఇదిగోండి మనం టికెట్ తీసుకున్నాం, 100 రూపీస్ టికెట్ అనమాట. సో ఇప్పుడు మనం బుద్ధ స్టాట్యూ దగ్గరికి అయితే వెళ్ళిపోదాం. సో ఇది ఎంట్రీ అనమాట. సో ఇదిగో చూశారు కదా. సో ఇలాగా ఇక్కడ నుంచి అయితే మనకి బోట్ వచ్చింది. ఇక్కడ నుంచి అయితే మనం వెళ్ళిపోదాం, కొంచెం ఆగి ముందుకు వెళ్ళిపోవాలి. అది కనిపిస్తుంది కదా నా వెనకమాల. సో సో ఇదిగో వచ్చేసింది మనకి. సో అందరూ అయితే ఎక్కుతున్నారు. సో చాలామంది అయితే ఎక్కుతారు. సో 100 రూపీస్ టికెట్ దీనికి. సో అయితే మీరు 100 రూపీస్ తీసుకొని వెళ్ళిపోవచ్చు. సో ఇంకా చాలామంది వస్తారు. సో అయితే ఇంకా దీని గురించి మనం మాట్లాడుకుంటే మనకి ఇది మొత్తం కన్స్ట్రక్ట్ చేయడానికి 150 మిలియన్స్ అయితే పట్టింది అంటున్నారు. సో దీనికి సో దీని తర్వాత ఇది మొత్తం 7 ఎకర్లో అయితే 7 ఎకర్స్ అనమాట అదంతా. అయితే మనం స్టార్ట్ అయ్యాం చూడండి. సో ఇక్కడ నుంచి అయితే మనం బుద్ధుడి విగ్రహం దగ్గరికి అయితే వెళ్ళిపోదాం. సో ఇక్కడ నుంచి బుద్ధుడి విగ్రహం దగ్గరికి అయితే వెళ్దాం ఇక. సో కనిపిస్తుంది కదా. సో అయితే ఇది టైం ల్యాబ్స్ పెట్టానండి, అందుకని ఇలా వస్తుంది. సో పక్కన ఎదురు చూశారు కదా మనకి సెక్రటరేట్ కూడా ఉంది. సో అయితే మనం ఫస్ట్ వెళ్ళిపోదాం. సరే, ఆ సెక్రటరేట్ గురించి మాట్లాడుకుంటే అది 2023 మేలో అయితే కన్స్ట్రక్ట్ చేశారు. దానికి కట్టడానికి 616 కోట్లు అయిందండి. సో దాని తర్వాత అది హైట్ చూసుకున్నట్టయితే 265 ఫీట్ ఉండిద్ది అనమాట. సో మొత్తం సెక్రటరేట్ గురించి మనందరూ తెలిసిందే. కేసీఆర్ గారి గవర్నమెంట్లో అదైతే మనకి ఓపెన్ చేయడం జరిగింది. సో అమరవీరుల స్తూపం గురించి కూడా చెప్పాను కదా మీకు. సో అయితే అమరవీరుల స్తూపం కూడా 177 కోట్ల రూపాయలతో అయితే దాన్ని చేశారనమాట. సో ఇదిగోండి ఇక్కడ మనం వచ్చేసాము బుద్ధుడి స్టాట్యూ దగ్గరికి. అయితే మనం ఇవి చూసారు కదా, ఈ జాకెట్స్ అయితే వేసుకోవాలి మనం. కానీ ఇప్పుడు చాలామంది ఉన్నారు కాబట్టి అవి సరిపోవు అనుకుంటా. సో అయితే ఇక్కడికి వచ్చేయాలా.
సో ఇదిగోండి బుద్ధుడు విగ్రహం దగ్గరికి అయితే వచ్చేసామండి మనం. సో అయితే బుద్ధుడు గురించి చెప్పాలంటే చాలా హిస్టరీ ఉంది. సో దీనికైతే ఫస్ట్ మనకి ఎన్టీ రామారావు గారు అయితే దీన్ని ఇక్కడ స్టాట్యూని ఇక్కడ నిలబెట్టాలని చెప్పేసి ఆయన అయితే అనుకున్నారు. ఎందుకంటే ఆయన అప్పుడు న్యూయార్క్కి వెళ్ళారనమాట. సో అక్కడ స్టాట్యూ ఆఫ్ లిబర్టీని చూసి ఇలాగే మన దగ్గర కూడా ఇట్లాంటి ఒక విగ్రహం ఉండాలని చెప్పేసి దీన్ని అయితే మన దగ్గర స్థాపించాలని చెప్పేసి ఒక బుద్ధుడి విగ్రహం స్థాపిద్దామని చెప్పేసి ఆయన అయితే అనుకున్నారు. సో దాని తర్వాత దీనికోసం ఒక రాయి ఏదో ఒక మోనోలిథిక్గా ఒకే ఒక రాక్తో చేయాలని చెప్పేసి ఇక్కడ వైట్ గ్రానైట్ రాక్ అనేది ఒకటి చూశారు రాయగిరి దగ్గర. సో దాంతోనే ఇదైతే మనకి ఈ చెక్కడం జరిగింది. సో దాని తర్వాత మనకి ఈ హైట్ చూసుకున్నట్టయితే 18 మీటర్స్ హైట్ ఉండిద్ది అనమాట. దీన్ని వెయిట్ చూసుకున్నట్టయితే 320 టన్స్ అయితే ఉండిద్ది. సో అయితే దీన్ని ముందే మనకి ఎన్టీ రామారావు గారు దీనికి ముందు ఫౌండేషన్ వేసినా కానీ దాని తర్వాత కోట్ల విజయభాస్కర్ రెడ్డి గారు 1992లో అయితే ఆయన సీఎంగా ఉన్నారు కాబట్టి అప్పుడు అయిపోయింది అనమాట ఇది మొత్తం. సో అయితే ఇది చూస్తున్నారు కదా మీరు మీకు ఇక్కడ నైట్ ఇక్కడ ఫ్లాషెస్ పైకి ఫ్లాషెస్ ఇవన్నీ వస్తాయి కదా. సో ఇక్కడ నుంచి అనమాట వాటర్ పైకి లెగుస్తాయి అనమాట. ఇవన్నీ చూస్తున్నారు కదా. సో ఇదే అనమాట దీని గురించి. అయితే దీనికి మొత్తం కాస్ట్ వచ్చేసరికి 8.8 crores అయిందండి. సో దీనికైతే సో ఇక్కడ నుంచి ఇదిగోండి మొత్తం 3 ఫ్లాషెస్ అయితే ఉంటాయి. సో ఇక్కడ ఒకటి ఇందాక 2 చూపించాను కదా. ఇక్కడ నుంచి అయితే మనకి నైట్ అయితే మంచి వ్యూ అయితే దొరికిద్ది అనమాట ఇక్కడ నుంచి. సో అయితే ఇక్కడ ఇంకా టైం అయితే అయిపోతుంది మనకి. అయితే దీని చుట్టూ కూడా మీకు చూపిస్తాను. సో ఇదిగో చూస్తున్నారు కదా. సో ఇదంతా బ్యాక్కి వచ్చేసాం మనం. సో ఇక్కడైతే ఇదిగో ఇటువైపు లెఫ్ట్ సైడ్ కూడా మనం మన వేరే బోట్ వచ్చింది అనమాట. సో రైట్ సైడ్ ముందు నుంచి ఒక బోటు అలాగే వెనక నుంచి ఒక బోట్ అయితే వచ్చింది. సో ఎక్కాలనుకున్న వాళ్ళు ఇక్కడ నుంచే ఎక్కొచ్చు అనమాట. సో అయితే మనకి ఇంకా టైం ఉంది. అయితే ఈ చుట్టూ మొత్తం చూపిస్తాను మీకు. సో అయితే ఇక్కడ చుట్టుపక్కల అయితే ఏం లేదు, ఓన్లీ స్టాట్యూ ఒకటే ఉందన్నమాట. సో చూస్తున్నారు కదా ఎంత మంచిగా అయితే దీన్ని క్రియేట్ చేయగలిగారు. సో అయితే దీన్ని చెక్కటంలో మనకి ఎన్టీ రామారావు గారు కూడా ఆ టైంలో చెక్కారు అని కూడా అంటారు కొంచెం. సో అయితే మనది అయిపోయిందండి, ఇంక వెళ్ళిపోదాం మనం. సో అయితే మనకి ఇదే బుద్ధుడి స్టాట్యూ గురించి అయితే మొత్తం ఇన్ఫర్మేషన్ అంతే అనమాట. సో అయితే ఇక్కడ మనం వెళ్ళిపోదాం, ఇంకా లుంబిని పార్క్ దగ్గరికి వెళ్ళిపోయి ఇక్కడ బయట ఉంటే ఏదన్నా తినేద్దాము. సో ఆకలేస్తుంది ఇప్పుడు. సో అయితే ఇదిగోండి వచ్చేసాం మనం. సో ఇక్కడ చూసారు కదా ఇక్కడ స్నాక్స్ ఉండే. సో అయితే మనం ఇక్కడ ఎగ్ పఫ్ ఒకటి తీసుకుందాం ఇప్పుడు. సో ఎగ్ పఫ్ ఎంతో తక్కువ కాస్టే 20 రూపీస్లో వచ్చింది, 25 రూపీస్ అనుకుంటా ఇక్కడ. సో అయితే ఒకటి తీసుకుందాము. ఇక్కడికైతే కౌంటర్ దగ్గర ఇక్కడ మనం ఫోన్పే చేయాలంటే ఇక్కడ ఫోన్పే ఒకటి కార్డు ఇస్తాడు, దాని మీద ఫోన్పే చేయొచ్చు. అక్కడైతే ఓన్లీ క్యాష్ మాత్రమే అంట లెఫ్ట్ సైడ్లో. సో అందుకని మనం ఇక్కడ ఫోన్పే చేసి ఇక్కడ తీసుకుందాం. ఇగో మనకి కాయిన్స్ ఇస్తారు ఇలాంటివి. సో ఎల్లో కాయిన్ చూసారు కదా, అలాంటి కాయిన్స్ ఇస్తారు. సో ఈ కాయిన్ ఇస్తే మనకైతే ఇక్కడ ఎగ్ పఫ్ ఇస్తారు. సో కాస్ట్ కూడా 25 రూపీసే ఉందండి, తక్కువలోనే దొరుకుతుంది మనకి. ఇదిగోండి వచ్చేసింది మన ఎగ్ పఫ్ అయితే. సో ఇక్కడైతే తినేసేయచ్చు. కానీ ఇక్కడ ఇంకోటి ఏంటంటే ఎక్కడ పడితే అక్కడ తినేసేయకూడదండి. ఒకవేళ వేసారంటే ఫైన్ కట్టాల్సి వచ్చింది. ఇంకోటి చాక్లెట్ కూడా తీసుకున్నాను, ఇది కూడా 20 రూపీస్ అనమాట, మొత్తం 45 రూపీసే. సో ఇక్కడ చూసారు కదా, ఇక్కడ అన్నీ లేడీస్ సంబంధించి మాత్రమే ఉంటాయి, మనకు బాయ్స్కి సంబంధించి చాలా తక్కువ ఉంటాయి అనమాట. సో ఏవైనా సరే ఇయర్ రింగ్స్ లాంటివి అన్నీ ఉండే ఇక్కడైతే మీరు తీసుకోవచ్చు. సో దీని తర్వాత మొత్తం ఎక్స్ప్లోర్ చేద్దాం ఇప్పుడు. సో దీని తర్వాత మీరు కనుక అక్కడ ఏదైనా ఫోటోలు కనుక దిగితే ఇక్కడ ప్రింటింగ్ అయితే ఇక్కడ తీసుకోవచ్చు మీరు. సో ఫోటోలు దిగేసి ఇక్కడ ప్రింట్ తీసుకొని ఫోటో ఫ్రేమ్లో అయితే పెట్టుకోవచ్చు మీరు. సో అయితే దీని మొత్తం ఒక ఓవరాల్ వ్యూ అయితే మీకు చూపిస్తాను ఇప్పుడు. సో ఇదిగోండి కొంచెం ముందుకెళ్తే మనకి లేజర్ లైట్ కూడా ఉంటాయి అన్నమాట. సో అక్కడికైతే మనం ఇప్పుడు వెళ్ళట్లేదు. సో ఇదిగండి చూస్తున్నారు కదా, అక్కడ చిన్నపిల్లల ఫౌంటైన్స్ కూడా ఉంటాయి అనమాట. ఇది లేజర్ షో అనమాట. సో ఇక్కడ లేజర్ షో దగ్గరికి ఇక్కడే అనమాట లేజర్ షో జరిగేది. ఇక్కడ కూడా టికెట్ తీసుకోవాలి మనం. సో ఇక్కడ టాయిలెట్స్కి ఎవరైనా వెళ్ళాలనుకుంటే ఇక్కడ వాష్రూమ్స్ ఉంటే ఇక్కడికి కూడా వెళ్ళొచ్చు మీరు. ఇక్కడ టికెట్ కూడా ఉండిద్దండి, మామూలుగా అయితే అలౌ చేయరు మిమ్మల్ని. సో ఇక్కడ చూస్తున్నారు కదా 80 రూపీస్ అనమాట ఇక్కడ టికెట్ లోపలికి వెళ్ళాలంటే. సో ఇప్పుడు మనకైతే అంత టైం లేదు, సో వెళ్ళిపోవాలి కాబట్టి మనం లోపలికైతే వెళ్ళట్లేదు. సో ఇదిగోండి ఓవరాల్ వ్యూ ఇది. సో ఇక్కడ వాటర్ తాగడానికి కూడా పర్లేదు, మంచిగానే ఉండేయండి ఇక్కడ వాటర్. అక్కడ ఒకవేళ ఆడ తాగాలంటే మీరు 30 రూపీస్ అంట. ఇక్కడ ఫ్రీ వాటర్ కూడా ఉంటాయి మనకి. సో
అయితే ఇక్కడ ఒక రెస్టారెంట్ ఉంది చూడండి, ఇటువైపు నుంచి మనం బయటికి వెళ్ళిపోవాలా. సో వచ్చిన దారిలో కాదు, ఇది దానికి ఆపోజిట్లో ఉండిద్ది అమోఘం రెస్టారెంట్ అని అంటారు ఇది. సో లోపలికి వెళ్ళి మీరు ఏదన్నా తినాలన్నా కానీ వెళ్ళి తినొచ్చాను. సో ఇక్కడ నుంచి మనం బయటికి వెళ్ళిపోదాం ఇంకా. సో ఇది చూశారు కదా మొత్తం రెస్టారెంట్ చాలా బాగుంది చూస్తానికైతే. సో ఇక్కడ నుంచి మనం బయటికి వెళ్ళిపోదామండి. అయితే ఈ వీడియో ఎక్కడితో స్టాప్ చేస్తున్నాను. ఒకవేళ వీడియో కనుక నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకోండి, దాంతోపాటు కొంచెం లైక్ చేయండి.